ఐగుప్తీయులు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు ఇద్దరు దంపతులు ఓ నిర్ణయం తీసుకున్నారు. మనం బానిసలుగా జీవిస్తున్నా, అడుగంటిపోయిన జీవితాలు జీవిస్తున్నా, అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నా, మనం మాత్రం ఆత్మీయతను విడిచిపెట్టద్దు, దేవునికి అనుకూలంగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం తీర్మానం తీసుకున్నారు. కానీ వారి జీవితంలో కోరిక నెరవేరకుండానే ఉండిపోయింది. ఏమిటి ఆ కోరిక అంటే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అయినా సరే దేవుని విడిచిపెట్టలేదే, అయినా సరే ఆత్మీయతను విడిచిపెట్టలేదే, అయినా సరే పరిశుద్ధతను పనంగా పెట్టలేదే. సహోదరులు దయచేసి వినండి. నువ్వు ఆశించింది, నువ్వు అడిగింది ఒకవేళ నువ్వు పొందుకోలేకపోతే దేవుని మీద అలిగి, దేవుని సన్నిధి మీద అలిగి, ప్రార్థన మీద అలిగి ఒకవేళ ఒక అడుగు నువ్వు బయటికి వేస్తే కాచుకొని కూర్చున్నాడు ఎవడో చెప్పండి, ఈ జీవితాన్ని నాశనం చేసేవాడు, వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు. నిన్ను నాశనం చేయటమే, నిన్ను నరకానికి ఈడ్చుకొని పోవడమే వాడుకున్న ఉద్దేశం.